హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వైట్ అగ్లోనియం ప్లాంట్ కోసం, దాని కేరింగ్ కోసం చెప్తాను అనుకుంటున్నానండి. నాకైతే యూపీసీ పైప్లో వేసుకున్నాను ఈ అగ్లోనియం ప్లాంట్. ఇది చూడండి, చాలా చిన్న పైప్ ఇది కూడాను. దీంట్లోనైతే ఇది వేసుకున్నాను. దీని తర్వాత ఇదిగోండి, ఇంకా చాలా పిల్లల్లో కూడా వచ్చాయి. ఇదిగోండి, ఇది ఒక స్టెమ్ ఎంత బాగా వచ్చింది చూడండి, చక్కగాను. ఇంకా రీసెంట్గా ఇది ఒకటి వస్తుంది. ఇదిగోండి, ఇది ఒకటి వస్తుంది. అయితే ఇందులో ఈ ప్లాంటే కాకుండా ఇంకోటి సింగోనియం ప్లాంట్ కూడా వేసుకున్నానండి. ఇదిగోండి, పింక్ షేడ్ వస్తుంది కదా. ఈ ఫ్లవర్ కాదు, ఈ లీఫ్ చాలా బాగుంటుంది. ఈ ప్లాంట్ కూడాను 2 రకాల ప్లాంట్లు అయితే నేను ఇందులో వేసుకున్నాను ఈ యూపీవీసీ పైప్లోని. అయితే నాకు ఈ సాయిల్ వల్ల, చాలా బలం ఉండడం వల్ల నాకైతే ప్లాంట్స్ బాగా గ్రోత్ అవుతున్నాయి, చాలా హెల్తీగా కూడా ఉంటున్నాయి. అయితే ఈ మధ్యని నాకు ఫ్లవరింగ్ అయితే వచ్చిందండి. చాలా రోజులు బట్టి వస్తుంది. నేను అలా ఉంచేస్తున్నాను వీటిని. ఫ్లవరింగ్ ఉంది కదా, చాలా అందంగా ఉందని ఇప్పుడు చాలా వచ్చి అలా వదిలేసాను. అయితే వీటి వల్ల ఏమవుతుందంటే నాకు లీఫ్ కలర్ చేంజ్ అయిపోతుంది. నేనేమనుకుంటున్నానంటే ఈ కుండీ తాళ్ళకు బలం చాలలేదేమో, సాయిల్ మిక్సింగ్ గట్ట కంపోస్ట్ ఇవన్నీ బలం చాలలేదేమో అనుకుంటున్నాను. పెద్ద గోళాలు వేయాలేమో అనుకున్నాను, కానీ కాదండి. ఇప్పుడే యూట్యూబ్లో చూస్తే ఈ ఫ్లవరింగ్ అనేది ఉండకూడదటండి. ఫ్లవరింగ్ రాగానే ఇది కటింగ్ చేసుకోవాలట. ఎందుకంటే ఈ ప్లాంట్ తాళ్ళకు మొత్తం బలమంతా కూడా ఈ ఫ్లవర్ తీసుకుంటుందట. మొత్తం ఎనర్జీ అంతా ఈ ఫ్లవర్కే వెళ్ళిపోతుందట. ఇదైతే రాగానే ఇమీడియట్లీ కటింగ్ అయితే చేయాలటండి. అయితే ఇందులో ఉండడం వల్ల, నా కంపోస్ట్ వల్ల నాకు బాగా హెల్తీగానే ఉంది ప్లాంట్. కానీ లీఫ్ కలర్ మారిపోవడం వల్ల కొంచెం బాధ అనిపించింది. చాలా లీవ్స్ అలా తీసేసాను ఇలా కలర్ మారిపోవడం వల్ల. ఇక కొంచెం కలర్ చూసారు ఎలా చేంజ్ అయిందో. ఇలాగ మధ్యలో ఇగోండి, ఇలాగా పిగ్మెంటేషన్ లాగా ఇలా వచ్చేస్తున్నాయి. ఎల్లో కలర్లో వచ్చింది ఇది. ఏంటో రీజన్ అని చూస్తే ఈ ఫ్లవర్ వల్ల అండి. ఫ్లవర్ అయితే మాత్రం చాలా అందంగా ఉంది. ఇదిగోండి, పీస్ లిల్లీ ప్లాంట్ వేసుకుంటే దాని ఫ్లవరింగ్ ఇలాగే వస్తుంది. ఇంక ఇది మొగ్గేది, ఇది బాగా ఈడుతుంది కూడాను. ఫ్లవరు చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది ఫ్లవర్. అందుకని ఉంచేసేదాన్ని. ఇంకా ఎక్కువ దీన్ని నింపు వచ్చేసాయి ఒకసారి అయితే, అలా ఉంచేసాను. కానీ ఇప్పుడు అది కటింగ్ చేయాలి. కటింగ్ చేయకపోతే మాత్రం ఉన్నవన్నీ కూడా పాడైపోతున్నాయి. ఇదిగోండి, సింగోనియం ప్లాంట్ కూడా చాలా బాగుంది. ఇది మంచి కలర్ వస్తుందండి. ఇదిగోండి, ఎంత సేమ్ ఫ్లవర్ లాగే ఉంది కదా లీఫ్. ఈ ప్లాంట్ మాత్రం మొత్తం ఈ అగ్లోనియం అయినా సింగోనియం అయినా ఏది కూడా డైరెక్ట్ ఎండ్లోనైతే పెట్టకూడదండి. సెమీ ఎండ్లోనే పెట్టాలి. ఇండోర్ ప్లాంట్ బాగాను ఫుల్గా ఆక్సిజన్ అయితే చాలా బాగా రిలీజ్ చేస్తుందండి. ఇది విషవాయువులను అయితే ఇది పీల్చుకొని మనకి మంచి ఆక్సిజన్ని, మంచి ఎయిర్ని అయితే మనకి ఇది ఇస్తుంది. ఈ ప్లాంట్ కంపల్సరీ ఇంట్లోనైతే ఉండాలి. అయితే ఇది పెద్ద గోళంలో వేసుకుంటే మాత్రం బాగా ఈ స్టెమ్ అనేది ఇంకా ఎక్కువగా వస్తుంది. అయితే నాకు చిన్న దాంట్లో కూడా నాకు బాగా స్టెమ్ అయితే చాలా బాగా వస్తుంది. ఈ యూపీవీసీ పైప్లో వేసుకున్నాను, అందువల్ల రాదేమో అనుకున్నాను. కానీ ఇవ్వండి చూడండి ఎంత బాగా వచ్చిందో స్టెమ్. పాత మొక్క కూడా చాలా బాగా స్టెమ్ చూడండి ఎంత బాగా గ్రోత్ అయిందో. చాలా పెద్ద మొక్క అయింది నాకైతే ఇది. చూడండి, చాలా చిన్న దాంట్లో వేసుకున్నాను నేను. యూపీవీసీ అదెంత, ఒక అడుగు మీద ఒక హాఫ్ ఎక్కువ అడుగున్నర ఉంటుందేమో అనుకుంటాను యూపీవీసీ పైపు. అందులోనే నేను కంపోస్ట్ సాయిల్ మిక్సింగ్ చేసుకొని వేసుకున్నాను. ఇంత గ్రోతింగ్ అయిందండి. చాలా ఎర్లీగా కూడా నాకు బాగా గ్రోత్ అయింది ప్లాంట్ మాత్రం. కానీ చాలా అందంగా ఉంటుందండి ఇది. ఎందుకంటే అన్నిటికి గ్రీన్ స్టెమ్ ఉంటుంది కదా, దీనికైతే వైట్ స్టెమ్ ఉంటుంది. చాలా బాగుంటుంది, మంచి లుక్ వస్తుంది. లీఫ్ కూడా చక్కగా ఇదంతా ఇవ్వండి గ్రీను, మధ్యలో వైట్ వస్తుంది.
చాలా బాగుంటుంది. మంచి ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్ అండి ఇది. కాస్ట్ కూడా బయట కొనుక్కుంటే చాలా ఎక్కువ ఉంటుంది. 400 ఎంతో చెప్తున్నారు ఈ ప్లాంట్ని అయితే చిన్నది వేసుకున్నా సరే బాగా గ్రోత్ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో ప్లాంట్. చాలా హెల్దీగా అయితే నాకు ఈ ప్లాంట్ అయితే వచ్చిందండి. చాలా బాగుంటుంది. ఒక అరటి చెట్లా కనిపిస్తుంది కదా ఇలా చూస్తుంటే. చూడండి ఎంత బాగుంది. ఇదే యూపీవీసీ పైప్లోని ఇదిగోండి సింగోనియం, అగ్లోనియం. ఇదైతే ఇంకా హెల్దీగా ఉంటుంది ప్లాంట్. చాలా పెద్ద లీవ్స్తో ఉంటుంది నాకు. ఇది కూడా నీడలోనే పెట్టుకోవాలండి, ఎండలో పెట్టకూడదు. ఎండలో పెట్టడం వల్ల లీఫ్ అంతా పాడైపోయి కలర్ షేడ్ అయిపోతుంది. చూడండి మంచి ఫ్లవర్లో వచ్చింది. దీనికి కూడా ఫ్లవరింగ్ చాలాసార్లు వచ్చిందండి. అది నేను కట్ చేసాను అప్పుడు ఎందుకో. అయితే ఈ ఫ్లవర్ అయితే మాత్రం మొత్తం ఇంతవరకు ఇలా తీసుకోవాలండి. కత్తితో కట్ చేసుకోవచ్చు, చేత్తనైనా తీసుకోవచ్చు. కానీ దీని మొదలు ఎక్కడుందో అక్కడ వరకే తీసుకోవాలి. పక్కన మళ్ళీ లీవ్స్ అయితే వస్తున్నాయి, అట్లా జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి. నాకు ఇంకా మళ్ళీ ఫ్లవరింగ్ అయితే ఇంకెక్కడ రాలేదు. ఇవన్నీ లీవ్సే వస్తున్నాయి. ఆకైతే చాలా పాడైపోయిందండి. ఇవ్వండి, నేను ఇంకెందుకో అనుకున్నాను బలం చాలా కిలగ అయిపోయింది అనుకుంటున్నాను, కానీ కాదు. ఆ ఫ్లవరింగ్ రావడం వల్ల అయితే ఆకు ఇలా పాడవుతుందట. చాలా అందమైన ప్లాంట్ అండి ఇది.